స్పెషల్ మెన్షన్లో మొన్న నేను కాకతీయ యూనివర్సిటీకి పోయినటువంటి సందర్భంలో కాకతీయ యూనివర్సిటీలో ఉన్నటువంటి సిబ్బందిని విద్యార్థులను అందరినీ కూడా ఆ ఆడిటోరియంలో కూర్చోబెట్టి వారి సమస్యలు ఏంటి అనేది నేను పోయి అడిగితే సార్ కాకతీయ యూనివర్సిటీలో కాంట్రాక్టు పార్ట్ టైము అవుట్సోర్సింగ్ అనేటువంటి రకరకాల టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ ఉన్నారు సార్. వాళ్ళ సమస్యలు మాత్రం ఇప్పటి వరకు ఏ ఒక్కటి కూడా గట్టెక్కిన పరిస్థితి లేదు సార్. అక్కడ అవుట్సోర్సింగ్ వాళ్ళు పార్ట్ టైం వాళ్ళు కనీసం కాంట్రాక్ట్లో కన్నా మమ్మల్ని తీసుకోండి అని చెప్తా ఉన్నారు సార్. ఈ కాంట్రాక్టు వాళ్ళని ఏదైతే ప్రొఫెసర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా తీసుకునే సమయంలో వాళ్ళకు కొంత వెసులుబాటు ఇవ్వండి అని చెప్తా ఉన్నారు సార్. ఇదొక కాకతీయ విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి అంశమే కాదు సార్. ఈ అవుట్సోర్సింగ్ సమస్య ధర్నా పార్క్ కాడి నుంచి మొదలు పెడితే మొత్తం తెలంగాణ అంతటి ఉంది సార్. గతంలో మంత్రి గారి దృష్టికి తీసుకుపోయినాం సార్. ఏమని అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి ఒక కార్పొరేషన్ పెట్టి ఆ కార్పొరేషన్ ద్వారా నేరుగా వాళ్ళకు జీతాలు పోయేటట్టు చూడండి సార్. మనం ఇచ్చేది ఇస్తా ఉన్నాం కానీ మధ్యలో కమిషన్లు పోయి అసలైనటువంటి ఉద్యోగికి ఏం దొరకలేదు అనేటువంటి మాట గతంలోనే చెప్పినాం సార్. మొన్న ఏం జరిగిందంటే సార్ ఇక్కడ ఈ మీటర్ రీడింగ్ తీసేటువంటి వాళ్ళు ఉంటారు సార్. ఏది కరెంటు మీటర్లకు రీడింగ్ తీసేటువంటి వాళ్ళు ఉంటారు సార్. ఎన్పిటిసిఎల్ అనేమో వాళ్ళకి 30 రోజుల పని దినాలు దొరుకుతాయి సార్. ఎస్పీటీసీఎల్ అనేమో 30 రోజులు ఉండదు సార్ పని. వాళ్ళు కొద్ది రోజులు మీటర్ రీడింగ్ తీయాలి సార్, మిగతా రోజులు పస్తులు ఉండాలి. ఆ పరిస్థితి ఉంది సార్. ఈ మీటర్ రీడింగ్ కార్మికులకు సంబంధించి ఎన్పిటిఎస్సిఎల్లో ఏదైతే విధానాన్ని కొనసాగిస్తా ఉన్నారో ఎస్పీటీసీఎల్లో కూడా సేమ్ అదే విధానంతో వాళ్ళకు పూర్తి స్థాయి పని కల్పిస్తే వాళ్ళ కుటుంబాలు బతుకుతాయి సార్. మీటర్ రీడింగ్ కార్మికుడు సమస్య మామూలుగా ఉండదు సార్. మిట్ట మధ్యాహ్నం మీటర్ రీడింగ్ దిద్దామని గేట్ వేసి ఉంటే గేట్ ఎక్కుతాడు సార్. గేట్ ఎక్కగానే వాడు దొంగ ఊరుకొచ్చి కొడతాడు సార్. వాళ్ళని రకరకాల ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి సార్. సో అటువంటి వాళ్లకు మనం ఈ అవుట్సోర్సింగ్ పద్ధతినే కాకుండా సార్ ప్రభుత్వం ఒక సపరేట్ కార్పొరేషన్ వేసి దానికి ఒక పాలసీ తీసుకొచ్చి 19-20 వేల రూపాయలు ఇస్తుంది సార్. ప్రభుత్వం ఇస్తలేదని కాదు సార్, ప్రభుత్వం ఇస్తుంది. అతనికి పోయేసరికి 11,000 12,000 పోతుంది సార్. ఈ మధ్యలో ఇవన్నీ కటింగులు పోతా ఉన్నాయి సార్ వీళ్ళ ఏజెన్సీల కారణంగా. ఈ ఏజెన్సీ విధానాన్ని ఎత్తేయండి సార్. ఏజెన్సీ విధానాన్ని ఎత్తేసి నేరుగా కార్పొరేషన్ ద్వారా వాళ్ళకి ఇవ్వండి. రెండోసారి ఇక్కడ ఇదే ఇందిరా పార్క్ దగ్గర సార్ మనం ప్రభుత్వం అనుమతిస్తాం. గతంలో ఇందిరా పార్క్ మూవ్ చేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు నిరసన తెలుపుకోవడానికి తమ అభిప్రాయం తెలుపుకోవడానికి ఒక వేదిక ఉండాలని ఈ ప్రభుత్వం ఇందిరా పార్క్ ఓపెన్ చేసింది సార్. ఇందిరా పార్క్ ఓపెన్ చేసే వరకు బాగానే ఉంది సార్. ఇందిరా పార్క్ కాడ రోజు 20 సంఘాలు లేకపోతే ప్రజలు గుంపులో వచ్చి అక్కడ ధర్నాలు చేస్తూ ఉంటారు సార్. ఇందిరా పార్క్ సంబంధించి ఇప్పుడు సార్ ఇదే సభలో మనం స్పెషల్ మెన్షన్ సార్ తీసుకుంటా ఉన్నాం సార్, క్వశ్చన్ అవర్ ఇస్తా ఉన్నాం సార్, అలాగే నోటీసులు ఇస్తా ఉన్నాం సార్, ఇవన్నీ చేస్తా ఉన్నాం సార్. ఇందిరా పార్క్ అనేటువంటి ఒక మెన్షన్ కూడా పెడితే సార్ అక్కడికి వచ్చేటువంటి సమస్యలన్నిటిపైన ప్రస్తావన చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది సార్. ఎందుకంటే నేరుగా ప్రభుత్వం ఇందిరా పార్క్ దగ్గర చేస్తే ఖచ్చితంగా సభలో చర్చ జరుగుతుంది, సభ దృష్టికి పోతుంది అనేటువంటి ఒక అభిప్రాయం ఏర్పడుతుంది సార్. అప్పుడు మనం ఇందిరా పార్క్ ఇచ్చినటువంటి వెసులుబాటు ఏదైతే ఉందో సార్ అది ఇక్కడ ప్రస్తావన జరిగితే పూర్తి న్యాయం జరిగినట్టు జరుగుతుంది సార్. ఇక రెండో అంశం సార్ విఆర్ఏలకు సంబంధించిన లొల్లి కూడా ఇందిరా పార్క్ అని అవుతా ఉంది సార్. నేను పోయినా విఆర్ఏలు సార్ 3,000 పైచిలకు మంది విఆర్ఏలకు ఇంకా నియామక పత్రాలు ఇవ్వలేదు సార్. కారణం ఏంటంటే సార్ ఓఎస్లు అంటే ఆఫీస్ సబార్డినేట్ గా పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మాకు జూనియర్ అసిస్టెంట్లు ప్రమోషన్లు వస్తాయి, మీరు నేరుగా విఆర్ఏ నుంచి జూనియర్ అసిస్టెంట్లకు తీసుకుంటా ఉన్నారు ఉన్నత విద్యా అర్హతలు ఉన్నటువంటి వాళ్ళని అని చెప్పి వాళ్ళు కోర్టుకు పోతే కోర్టు ఆపేసింది సార్. సార్ నేను ఏమంటున్నా ఫస్ట్ సబార్డినేట్ ఉద్యోగాలను ఇవ్వండి సార్. ఈ 3,000 పైచిలకు మందికి ఇప్పటికీ 600-700 మంది చనిపోయినారు సార్. దయచేసి ఆ విఆర్ఏల అంశం కానీ ఇటు మీటర్ రీడింగ్ కార్మికులకు కానీ కాకతీయ యూనివర్సిటీకి కానీ వీళ్ళందరికీ న్యాయం చేయమని చెప్పి ఇవన్నీ సమస్యలే సార్. ఇందిరా పార్క్ సమస్యలు ఇవన్నీ దయచేసి దీన్ని ఇందిరా పార్క్ స్పెషల్ మెన్షన్ కింద కన్సిడర్ చేయండి సార్. థ్యాంక్ యూ. ఆనరబుల్ మినిస్టర్. అధ్యక్షత నోట్ చేసుకున్నాను అధ్యక్ష. భానుప్రసాద్ గారు. అధ్యక్ష, గ్రామీణ ప్రాంతంలో చిన్న వర్క్స్ అధ్యక్ష 1,00,000 రూపాయల నుంచి 5 లక్షల వరకు 6 లక్షలు 7 లక్షల రూపాయల వర్క్స్కి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి బిల్స్ చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. ఎక్కువగా దీంట్లో మా స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు దీన్ని ఈ వర్షాన్ని పూర్తి చేసినారు. వాళ్ళన్నీ ఎక్కడ దొరికితే అక్కడ అప్పు తెచ్చి తీసుకొచ్చి చేసినటువంటి పరిస్థితి. అందులో 10% ప్రాఫిట్ వస్తుందేమో అని చెప్పి 5 లక్షల వరకు చేస్తే 50,000 మిగులుతుందేమో అని చూసినట్టయితే
ఇప్పటికి సంవత్సరాల తరబడిగా అది పెండింగ్ ఉంటూ వస్తున్నటువంటి, గత ప్రభుత్వంలో పెండింగ్ ఉంది, ఇప్పుడు పెండింగ్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అది ఒక ప్రయారిటీ బేస్గా తీసుకుని వారికి సంబంధించినటువంటి ఈ 10 లక్షలు 15 లక్షలు ఏదో ఒక కట్ ఆఫ్ పెట్టుకుని వాటిని ప్రయారిటీ బేస్గా తీసుకుని అవసరమైతే పెద్దవాళ్ళకి కొద్ది రోజులు ఆపిన, పెద్ద కాంట్రాక్ట్స్ సంబంధించినటువంటి 4 రోజులు బిల్లు ఆపినా కూడా వాళ్ళు ఏదో బ్యాంకు నుంచో ఇంకో దగ్గర నుంచో లోన్ తీసుకున్నా ఏ విధంగానో వాళ్ళకు ఉండేటువంటి లిమిట్స్ని యూజ్ చేసుకున్నా నడిపేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఈ చిన్న చిన్న వాళ్ళు ఏవైతే ఉన్నారో వాళ్ళు ఈ 5 లక్షలు 6 లక్షలకు సంబంధించినటువంటి వాళ్ళు ఏదైతే ఉన్నారో వాళ్ళు అక్కడ ఇక్కడ 2 రూపాయలకి 3 రూపాయలకి అప్పులు తీసుకొచ్చి చేసినటువంటి వర్క్స్ కాబట్టి వాటిని సత్వరమే ప్రభుత్వం అది ఒక ప్రయారిటీ బేస్గా తీసుకుని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ 10 లక్షల రూపాయల లోపల ఉన్నటువంటి బిల్స్ అన్నింటినీ కూడా ఇమ్మీడియట్గా పే చేసేటువంటి విధంగా చర్య తీసుకోవాల్సిందిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఆనరబుల్ మినిస్టర్. నోట్ చేసుకున్నాను అధ్యక్ష. అద్దంకి దయాకర్ గారు. అధ్యక్ష, ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఈరోజు నోటిఫికేషన్లు, ఉద్యోగ అవకాశాలు అనేది ఒక అంశం అయితే అధ్యక్ష, వాటికి ప్రిపేర్ అయ్యే పిల్లల నుంచి మొన్న నేను అశోక్ నగర్ ఎక్స్ రోడ్ లైబ్రరీకి పోయి ఉన్న అధ్యక్ష. అక్కడ విద్యార్థులందరూ కూడా ఒక రకంగా నన్ను నిలదీసుడు అనేది కాదు, నెట్లో మాత్రం పెద్ద ఎత్తున నన్ను వ్యతిరేకించినట్టుగా వచ్చినప్పటికి కూడా ఒక మంచి సూచన లాంటి ఒక విజ్ఞప్తి ఉన్నది అధ్యక్ష. అది మీ దృష్టికి, సభ దృష్టికి తేవాలని, తద్వారా ప్రభుత్వం కూడా దాని గురించి ఆలోచించాలని. ఇప్పుడు మన ప్రభుత్వం ఐఏఎస్ ఐపీఎస్ చదువుకునే, సివిల్స్ చదువుకునే విద్యార్థులకు ఒక ట్రైనింగ్ సెంటర్ పెట్టి స్పెషల్గా ట్రైనింగ్ ఇస్తున్నది అధ్యక్ష. నా విజ్ఞప్తి ఏంటంటే ప్రతి జిల్లా సెంటర్లో అన్ని వర్గాల పేద ప్రజలు చదువుకోవడానికి మనం స్టడీ సెంటర్లు పెడితే, నోటిఫికేషన్లు ఎప్పుడైనా రానియండి, చదువుకోవడం మాత్రం ఒక మంచి వాతావరణంలో చదువుకోవడానికి మనం లైబ్రరీని కూడా అక్కడ అకామిడేట్ చేసి వాళ్ళకు సరైన శిక్షణ ఇస్తే నిరుపేద విద్యార్థులు కానీ ఎవరైతే ఉద్యోగార్థులు వస్తారో సెంట్రల్ స్టేట్ వాటికి ప్రిపేర్ అయ్యేటాలకు ఒక స్టడీ సెంటర్ పెట్టాలని మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. ఆనరబుల్ మినిస్టర్. నోట్ చేసుకున్నాను అధ్యక్ష. తాత మధు గారు. అధ్యక్ష, మా ఖమ్మంలో ఫిబ్రవరి 24న వెలుగుమట్ల అనేటువంటి ప్రాంతంలో ఒక అమానమైనటువంటి సంఘటన జరిగింది. గాజాని తలపించే విధంగా విధ్వంసం జరిగింది. దీనిపై మా బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరిగింది. ఇందిరమ్మ రాజ్యం, పేదలకు ఇళ్లు కట్టిస్తా ఉన్నటువంటి ప్రభుత్వం పేదల ఇళ్లను నిర్దాక్షిణ్యంగా కూల్చడం జరిగింది. ప్రతిపక్షాలు చేసినటువంటి ఆందోళనకి తలొగ్గి ప్రభుత్వం దిగివచ్చి ఎక్కడైతే కూల్చారో అక్కడే పట్టాలిచ్చి ఇళ్ళు కడతామని ప్రకటించడం జరిగింది. ఇది ఎట్లుందంటే చంపినోడే సంతాప సభలు పెట్టిన విధంగా ఉంది అధ్యక్ష. అయితే ప్రభుత్వం కూడా 1895 మంది బాధితులు ఉంటే 311 మందికి మాత్రమే పట్టాలు ఇవ్వటం అనేది జరిగింది. నేను ఈ వేదిక ద్వారా మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను, 311 మంది కాదు, మొత్తం బాధితులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా పక్కా ఇళ్ళు ఇవ్వాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అట్లాగే ప్రభుత్వం ఏదైతే విధ్వంసం చేసి ఆ కట్టుకున్న ఇళ్లను కూల్చివేసిందో వారందరికీ కూడా నష్టపరిహారం ఇవ్వాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. ఓకే. మినిస్టర్ గారు. నోటెడ్ అధ్యక్ష. నవీన్ కుమార్.